మీడియా పీపుల్కి అండ్ మా కో ఆర్టిస్టులందరికీ నమస్కారం. నాకు ఇంత మంచి ప్రాజెక్టులో మంచి అవకాశం ఇచ్చినందుకు మా ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఫస్ట్ సీజన్ ఎంత సక్సెస్ చేశారో సెకండ్ సీజన్ కూడా అంతే సక్సెస్ చేస్తారని మాకు తెలుసు అనుకోండి. సూపర్ డూపర్ హిట్. మన మెగాస్టార్ గారు చిరంజీవి గారి చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ అయిందంటే గ్రాండ్ సక్సెస్కి నాంది అప్పుడే పడిపోయింది. సో అందరూ తప్పకుండా చూసి మమ్మల్ని ఇలాగే ఆదరించి మా ఈటీవీ విన్ ప్రాజెక్ట్స్ అన్నీ గ్రాండ్ సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్. ప్రొడ్యూసర్స్ గారికి, డైరెక్టర్ గారికి అందరికీ మళ్ళీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్తే. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది, చాలా టైం తర్వాత మీ అందరినీ కలుస్తున్నానని. డెఫినెట్లీ డైరెక్టర్ గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి అండ్ ద హోల్ టీమ్ చాలా చాలా ధన్యవాదాలు నన్ను ఈ ప్రాజెక్ట్లో పెట్టినందుకు. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే నేను ఎక్కడ ఉంటా అనేది మీరు గెస్ట్ చేయాల్సి వస్తుంది. బికాజ్ నేను తన పిన్నిగా చేస్తున్నాను, వర్ష వాళ్ళ పిన్నిగా. బట్ నేను అస్సలు అలా లేను అని మా వాళ్ళందరూ చెప్తున్నారు. అంటే సౌమ్య అది నువ్వా, అసలు గుర్తుపట్టలేదని చెప్తున్నారు. సో ఐ లవ్ దిస్ ప్రాజెక్ట్ బికాజ్ ఇలాంటి ఛాలెంజింగ్ రోల్స్ వస్తే కానీ మాలో ఉన్న యాక్టర్ బయటకు రాడు. సో వీ లవ్ దాట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు సీజన్ 2లో కూడా విల్ బీ క్వైట్ ఇంట్రెస్టింగ్. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్ అండ్ స్ప్రెడ్ ద వర్డ్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. డెఫినెట్లీ ఈటీవీ2, ఈటీవీ విన్కి డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హృదయపూర్వక ధన్యవాదాలు. ఫస్ట్గా నేను ఈటీవీ విన్ గురించి మాట్లాడాలండి. 90s నుంచి ఇప్పటికీ కానిస్టేబుల్ కనకం వరకు నాకు మంచి ఆపర్చునిటీస్ ఇచ్చారు. అంటే నాకు నా వెన్నంటి ఉండి నన్ను నడిపిస్తూ, నన్ను ఎక్కడ నేను డౌన్ఫాల్ కాకుండా నాకు ఎనర్జీ ఇస్తూ నాతో వర్క్ చేయించుకున్న సాయి గారికి అండ్ నితిన్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. నన్ను 2025 అంటే నేను ఒక 12 years నుంచి కష్టపడుతున్నా మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి, మంచి సినిమాలు చేయాలని. మంచి సినిమాలు చేసినా బాగానే వెళ్తుంది, కానీ ఒక మ్యూజిక్ డైరెక్టర్ నుంచి ఒక స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా చేశారు రాజువేడ్స్ రాంబాయ్తో. థ్యాంక్ యూ సార్. అండ్ ఫస్ట్ టైం నేను కన్న కళ సురేష్ బొబ్బిలి మ్యూజికల్ అని పడాలి తెర మీద అని నేను ఎప్పుడో వెంకటరామ థియేటర్లో, లక్ష్మీ థియేటర్లో చిరంజీవి గారి సినిమాలు, పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చూస్తున్నప్పుడు అనుకునేవాడిని, అరే ఇట్లా మన పేరు పడాలి, ఏదో రకంగా మనం కష్టపడాలి, వెళ్ళాలి అని, కష్టపడాలి, మన పేరు రావాలి అనుకున్నా. బట్ అది ఈటీవీ విన్ త్రూ అండ్ వేణువుడుగులన్న, సాయిలు కాంపాటి గారు, నితిన్ గారు అండ్ సాయి గారు, ఈటీవీ విన్ వాళ్ళు నాకు ఆ పేరు, నా డ్రీమ్ నెరవేర్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కానిస్టేబుల్ కనకం సీజన్ 1 చాలా పెద్ద హిట్ అయిందండి. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే చాలా చాలా పెద్ద హిట్ అయింది. అది హిట్ అయినాక నాకు చాలా మెసేజెస్ వచ్చినాయి, అరే ఎక్కడుందిరా చంద్రిక, ఎక్కడుంది బ్రో, ఎక్కడుంది సార్, చంద్రిక ఎక్కడుంది చెప్పండి ప్లీజ్ అంటే, సెకండ్ సీజన్ చూసేంతవరకు నాకు కూడా తెలియదు బ్రో అని ఆన్సర్ చేసిన. అప్పటి వరకు నడిచింది, కానీ ఇప్పుడు మొన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తుంటే అది ఎట్లా వెళ్ళిందో మా ఫ్రెండ్స్కి, చంద్రిక ఎక్కడన్నా మాకు టెన్షన్ వస్తుంది, చెప్పండి అన్న అని తగులుకున్నారు. అరే నాయన అది వస్తుంది, వచ్చినాక చూడండి, ఇప్పుడు నేను చెప్తే బాగోదు, వచ్చినాక చూడండి అని చెప్పిన. కానీ సీజన్ 1 ఎంత ఇంట్రెస్టింగ్గా, ఎంత థ్రిల్లింగ్ ఉంటుందో సీజన్ 2 కూడా అంత డబల్ ఉంటుందండి. చాలా అద్భుతంగా మేకింగ్ చేశారు మన ప్రశాంత్ అన్న. థ్యాంక్ యూ. ఇంత అద్భుతమైన సిరీస్కు నేనైతే ఫిట్ అవుతా, నేనైతే బాగా చేస్తానని నన్ను నమ్మి, నన్ను ఎప్పుడు బిలీవ్ చేసి నా వర్క్ని, అంటే నాకంటే ఎక్కువ నా వర్క్ని ఎక్కువ బిలీవ్ చేశారు. థ్యాంక్ యూ ప్రశాంత్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఈయనకు మ్యూజిక్ సెన్స్ చాలా బాగుందండి, పాడగలడు, ఏదన్నా ట్యూన్ కంపోజ్ చేసినప్పుడు వెంటనే జడ్జ్ చేయగలిగే శక్తి ఉంది. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. మీతో ఇంకో మంచి సినిమాలు కలిసి పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. లవ్ యూ అన్న. అండ్ దీంట్లో అందరూ బాగా చేశారండి, చాలా బాగా చేశారు. ఇంకో ముఖ్యమైన వ్యక్తి సాయిబాబు గారు. థ్యాంక్ యూ సార్. నాకు మీరు పెద్దవాళ్ళు ఎప్పుడు నన్ను, అంటే చాలా మంచి ట్రీట్మెంట్ ఉంటుందండి వీళ్ళతో, చాలా బాగా చూసుకున్నారు. ప్రొడక్షన్ సైడ్ కూడా
ప్రొడక్షన్ సైడ్ నుంచి పేమెంట్లు కూడా కరెక్ట్ టైంకి పడతాయండి, పర్ఫెక్ట్గా పడతాయండి. టైం చెప్పారంటే షార్ప్ ఆ టైంకు గవర్నమెంట్ జీతం పడ్డట్టే పడుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అందరూ బాగా చేశారండి, చాలా బాగా చేశారు. వీళ్ళందరూ బాగా చేయడం వల్లనే మేము టెక్నీషియన్స్ బాగా స్కోర్ అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఇంకా అదర్ టెక్నీషియన్స్ కూడా బాగా వర్క్ చేయగలరు. వర్ష గారు చాలా న్యాచురల్ పర్ఫార్మెన్స్ చేశారండి. ఎక్కడ కూడా మీరు యాక్టింగ్ చేస్తున్నట్టు, ఎక్కడో మనం ఏదో కెమెరా ముందు ఉన్నాం పర్ఫామ్ చేస్తున్నాం అనే ఫీలింగ్ అయితే ఎక్కడ కలగలేదండి. చాలా బాగా చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చంద్రిక గారు, మేఘలేఖ గారు, ఆమె ఇందులో అంటే మా వాళ్ళు కొంతమంది అడిగితే ఒక ఆన్సర్ చేసిన అండి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నా కదా సిస్టంలో దాచిపెట్టిన 8th వస్తుంది బయటికి అని చెప్పిన. ఈరోజు 6th కదా, 6th కనిపించారు. అర్థమైందండి, లేట్గా అర్థమైంది. 6th కనిపించారు, 8th మీకు ఈటీవీలో అసలు ఏమైంది, చంద్రిక ఎక్కడికి వెళ్ళింది అనేది తెలుస్తుందండి. చంద్రిక గారు కూడా అంటే మేఘలేఖ గారు కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారండి. సీజన్ 2లో మేఘలేఖ గారి పర్ఫార్మెన్స్ అసలు ఖతర్నాక్ ఉందండి. 1లో కూడా చాలా బాగుంది, సీజన్ 2లో ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేశారండి. ఆల్ ద బెస్ట్ అండి, కంగ్రాట్స్. అండ్ సార్ మీరు కూడా చాలా బాగా చేశారండి. నిజంగా నేను గుర్తుపట్టలేదండి, మా ప్రోగ్రామర్ చెప్పిండు అన్న ఈమె యాంకర్ అన్న అని అంటే అరే అవునా అని అనుకున్నాండి. అందరూ బాగా చేశారండి. థ్యాంక్ యూ సార్, మీరు కూడా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ అండి. జాన్ 8th వస్తుంది, కంపల్సరీ చూడండి. అసలు మామూలుగా ఉండదు, సీజన్ 2 ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. థ్యాంక్ యూ. క్రిమినల్ ఆవిడే అని యా మేడ్ రోల్ చేశారు. కొంచెం గుర్తుపట్ట కనిపిస్తుందా దాంట్లో? లేదు కదా, లేదు. ఓకే, హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. ఐఎమ్ వసుధా హియర్. ఏం మాట్లాడాలి? సౌమ్య డిస్టర్బ్ చేసిన సౌమ్య. కానిస్టేబుల్ కనకం సీజన్ 2 చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. మంచిగా వచ్చింది విన్నాను. మై కో యాక్టర్స్, మై టీమ్, దే టోల్ ఇట్ హస్ కమ్ వెరీ వెల్. సో మీరు కూడా చూసి ఎలా ఉందని చెప్పండి మాకు. థ్యాంక్ యూ. నాకు దీంట్లో ఈ వెబ్ సిరీస్లో చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి మన డైరెక్టర్ గారు ప్రశాంత్ గారికి, అలాగే నన్ను ఇందులో చెయ్యండి అని చెప్పేసి ప్రోత్సహించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. అయితే నన్ను ఇప్పుడు బయట ఎవరు గుర్తుపట్టరండి నన్ను. మీరు బాగుంది, చాలా బాగుంది, కానిస్టేబుల్ కనుక చూసావా అని నన్ను అడుగుతారు. నేను టీచర్నండి, బేసికల్గా నేను స్పెషల్ టీచర్ని, స్పెషల్ ఎడ్యుకేటర్ని. అయితే నేను చూసారా మీరు అంటే బాగుంది, చాలా బాగుంది, అసలు మ్యూజిక్ బాగుంది, అసలు మొత్తం స్టోరీ బాగుంది అని అందరు చెప్తున్నారు. మరి మీరు నేను చేశాను చూసారా అంటే మీరు ఎక్కడున్నారు, అసలు అక్కడ మీరు ఎక్కడున్నారని అడుగుతున్నారు. అంటే గుర్తుపట్టలేదు నన్ను. భక్తురాలమ్మ క్యారెక్టర్ని చూసారా అన్నాను. ఆహా అవునా నువ్వా అంటున్నారు. అంటే అలా నన్ను ప్రశాంత్ గారు తీర్చిదిద్దారు. అందుకు ఆయన ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఇలాగే ముందు కూడా ప్రశాంత్ గారు మంచి తీసి మాలాంటి వాళ్ళకి అవకాశాలు కల్పించాలని. స్క్రీన్ ఏజ్ ఎంతైనా చేస్తానండి, నేను స్టేజ్ ఆర్టిస్ట్ని, కాబట్టి నన్ను గుర్తుపెట్టుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ధన్యవాదాలు. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సాయిబాబు గారికి, ప్రశాంత్ గారికి, వీళ్ళందరికీ కూడా నేను చాలా రుణపడి ఉన్నాను. ఈ క్యారెక్టర్ నన్ను అనుకొని అది సాయిబాబు గారి చేత ఒప్పించి ఈ క్యారెక్టర్ నాకు వాళ్ళు పరిచయం చేసిన పుష్ప భాస్కర్ గారికి, వీళ్ళందరికీ నా ధన్యవాదాలు. షూటింగ్ చాలా ప్రశాంత్ గారు ఎంత ప్రశాంతంగా నడిపారు. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూస్తే సురేష్ బొబ్బిలి గారు నిలింగా బొబ్బిలి గర్జనలాగా దాన్ని మనందరికీ అందించారు. చాలా బాగుంది సార్, మీరు చాలా బాగా మంచి స్కోర్ ఇచ్చారు. ఈటీ విన్ దాంట్లో మనం సీజన్ 1 చూసాం, మనందరం చూసాం, ఇక్కడ చూసిన వాళ్ళందరూ కూడా ఉన్నారు. దానికన్నా కూడా చాలా బాగుంటుంది సీజన్ 2. దానికి ఉన్నటువంటి సక్సెస్ అంటే అది ఎలా సీజన్ 2 ఇంకా చాలా బాగుంటుందని మాత్రం నేను నమ్ముతున్నాను మొదటి సీజన్ మీద. కంగ్రాచులేషన్స్ ప్రశాంత్ గారు అండ్ సాయిబాబు గారు, టీం అందరికీ, అంటే టీం అందరూ కూడా చాలా చక్కగా చేశారు. ఆల్ ద బెస్ట్ టీమ్ ఆల్. ఇక్కడ విచ్చేసిన వారందరికీ నమస్కారం అండి. ముందుగా ఇప్పుడు నేను చెప్పే మాట నా తల్లిదండ్రులకు, నా స్నేహితులకు, నా గురువుల ముగ్గురికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఫస్ట్. అండ్ కానిస్టేబుల్ కనకం సీజన్ 1 and 2 సిరీస్,
ఏం నేర్పించే ఉదయం ఒక మిత్రుడు అడిగాడు నన్ను, ఏం నేర్చుకున్నారు ఈ సిరీస్ మొత్తంలో అంటే లైఫ్ అన్నది తెలిసిందండి, ఇంకా బాగా తెలిసింది నాకు. ఎందుకంటే ఇదే స్టేజ్ మీద ఇక్కడే ఒక చిన్న బాధతో మొదలైంది యాక్చువల్లీ. బట్ ఈ రోజున సీజన్ 2 చూశాక అవుట్పుట్స్ అన్నీ ఇచ్చిన తర్వాత చాలా కాన్ఫిడెంట్గా నిలబడ్డాను నేను. ఈ రోజున అదిరిపోయిందండి, మామూలు లేదా. అంటే లైక్ మొత్తం స్క్రీన్ ప్లే అంటే ఎంతవరకు చెప్పాలి చెప్పకూడదు అనే దాంట్లో వేర్ ఈజ్ చంద్రిక అని చివరి వరకు ఆడియన్స్కి ఏంటంటే అది తెలియకుండా ఎలా తీసుకెళ్లాలనే దాంట్లో నాతో పాటు ప్రయాణం చేసిన నా టెక్నీషియన్స్ కానివ్వండి, నా ప్రొడ్యూసర్స్, డిటిఓ, ప్రతి ఒక్కరు పేరున అందరికి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అందులో సక్సెస్ అయ్యాం ఈరోజు నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. అండ్ సీజన్ 1 ఎంత బాగా ఆదరించారో దానికి మించి సీజన్ 2 మీ అందరికీ నచ్చుతుంది. వేర్ ఈజ్ చంద్రిక అనే ఆ క్వశ్చన్ మార్క్కి కరెక్ట్ ఆన్సర్ మీకు సీజన్ 2లో తెలుస్తుంది అని చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. అండ్ ఈ అవకాశం ఇచ్చిన అండ్ మా ప్రొడ్యూసర్స్ సాయిబాబా గారు, హేమంత్ గారికి థ్యాంక్స్ చెప్తూ, అలాగే ఈటీవీ నుంచి నాకు సాయి గారు, నితిన్ గారు, నేను ఆల్రెడీ ఎప్పుడు చెప్తుంటాను, నాకు ఇద్దరు బ్రదర్స్ లాగా ఎప్పుడు నాకు సపోర్ట్గా ఉన్నారు చాలా విషయాల్లో, పర్సనల్గా కానివ్వండి, ప్రొఫెషనల్గా కానివ్వండి. ఎప్పుడు కూడా మేము ఉన్నామని చెప్పి నా వెనకే నాతో పాటు నడిపిస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఇందులో పనిచేసిన నా టెక్నీషియన్స్ అందరూ, విష్ణు, శ్రీరామ్, మా డిఓపి, మా మాధవ్ గారు, సురేష్ బొబ్బిలి అండ్ చాలామంది, అండ్ మా కో డైరెక్టర్ మురళి, అందరూ వచ్చారు ఇక్కడికి. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ రాజు వచ్చాడు, అండ్ ఊర్లో నవీన్ ఉన్నాడు, రోహిణి గారు, ప్రతి ఒక్కరు కూడా. సంతోష్, థ్యాంక్స్ ఫర్ కమింగ్, సంతోష్ వచ్చాడు. అండ్ అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ సుహాస్ గారు, ఎవరు, గౌతమ్, ఇప్పుడు పనిచేస్తున్నాక గౌతమ్తో గుర్తుండిపోయింది. సుహాస్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ముందు నుంచి కూడా తను నన్ను చాలా సపోర్ట్ చేశాడు ఈ కథలో, అండ్ చివరి వరకు నాతో ఉన్నాడు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మాధవ్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకోసారి చెప్పాలి మీకు, చెప్పకపోతే అలాగే. విఎఫ్ఎక్స్ కళ్యాణ్ గారు థ్యాంక్ యూ. డిఐ ఎవరు, రాజు గారికి థ్యాంక్స్. జవహర్కి థ్యాంక్స్. ఓకే కదా, ఓకే ఫైన్. సో అందరికీ పేరున థ్యాంక్స్ చెప్తూ, అండ్ అలాగే ఇందులో ఇంకా యాక్ట్ చేశారండి మా కానిస్టేబుల్స్ లోహిత్, పృథ్వీ, అందరూ కూడా వచ్చారు. అండ్ ఉదయ్ మా ఫ్రెండ్, తను కూడా మంచి క్యారెక్టర్ ప్లే చేశాడు. అండ్ లోకేష్, లోహిత్, అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. అండ్ ఇది మీ అందరికి కూడా ఖచ్చితంగా నచ్చుతుంది సీజన్ 2. అండ్ సంక్రాంతికి రిలీజ్ అవబోయే సినిమాలు అన్నీ చూడండి, అన్నీ కూడా చాలా బాగా ఆడాలి, అందరికీ నచ్చాలని కోరుకుంటూ మార్నింగ్ షో చూడండి, ఈవినింగ్ వచ్చి చక్కగా ఫ్యామిలీతో కూర్చొని టీవీ ఆన్ చేసి ఈటీవీ విన్ సబ్స్క్రిప్షన్ తీసుకొని చక్కగా మా సీజన్ 2 చూడండి. సో మీ అందరికీ నచ్చుతుంది. సో ఈ సంక్రాంతి మీ అందరికీ ఇంకా మంచి ఎంటర్టైన్మెంట్ తీసుకొస్తున్నాం మేము. సో మీకు నచ్చుతుందని మనస్ఫూర్తి కోరుకుంటూ, అండ్ వర్ష గారు థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. కానిస్టేబుల్ కనకం అండ్ అలాగే మేఘ గారు, ఇద్దరు కూడా చాలా బాగా సపోర్ట్ చేశారండి నన్ను. ఎందుకంటే సీజన్ 1లో తప్పెట్టుగుళ్ళు ఆ డ్యాన్స్ ఏదైతే ఉందో మీరు చూసారో, భయంకరమైన ఎండ, చెప్పులు లేకుండా డ్యాన్స్ చేయాలి, ఒక 4 minutes నాన్ స్టాప్గా డ్యాన్స్ చేశారండి మేఘలేఖ గారు. చిరాకు పడవచ్చు, ఏంటండి అనొచ్చు, కట్గా వెళ్ళొచ్చు అని అనొచ్చు, కానీ బట్ లేదు, ఆవిడ 1 dayలో నేర్చుకొని ఆవిడ పెర్ఫామ్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఆవిడ చాలా నమ్మింది. అంటే సీజన్ 1లో తక్కువ టైం ఉంది ఆవిడ చూడడానికి, బట్ ఇప్పుడు సీజన్ 2లో ఎందుకు చంద్రిక, ఎందుకు మేఘలేఖ గారు అన్న దానికి ఆన్సర్ దొరుకుతుంది. అండ్ అలాగే వర్ష గారు సీజన్ 1లో మేము శ్రీనివాస అవసరాల గారితో ఫైట్ సీక్వెన్స్ ఉంది. ఆ టైంలో ఆవిడకి ఒంట్లో ఆవిడ బాగాలేదు, బాగోపోయినా సరే అంత చలిలో మారేడుమల్లిలో షూట్ చేస్తూ కూడా అది ఎక్కడ కూడా బయట కనిపించకుండా రోప్స్ అవి కట్టి, అసలు చాలా హెవీ ఫైట్ అది. బట్ అప్పుడు కూడా ఒక్కసారి కూడా చిరాకు పడకుండా మాకు సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో వీళ్ళందరూ నమ్మారండి, కథను నమ్మారు, మా టీంని నమ్మారు, మమ్మల్ని నమ్మి మాతో ప్రయాణం మొదలుపెట్టారు. ప్రతి ఒక్కరు పేరున మా సార్, మా ఫాదర్ రోల్ చేసిన ఆ ఫాదర్ క్యారెక్టర్ రోల్స్ రమేష్ గారు గుర్తుండిపోవడం వల్ల టక్ మని, అండ్ మా జ్వాలగొట్టి గారు అద్దరుగొట్టారు. ఈయన సీజన్ 2లో మామూలుగా ఉండదు, అసలు భయపడతాడు. సుచిత్ర ఆనంద్ గారు మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్. పిన్ని గారు థ్యాంక్ యూ. భక్తురాళం గారు థ్యాంక్ యూ సో మచ్. అంటే నాకేంటంటే క్యారెక్టర్స్ దాని మీద ఉండిపోవడం వల్ల నాకు అలా ఉండిపోయింది. అండ్ సురేష్ బొబ్లి గారు సీజన్ 1 ఎంతైతే మాట్లాడారో దాని డబుల్ ఇంపాక్ట్ సీజన్ 2లో ఉంటుంది. ప్రతి సీక్వెన్సు, ట్విస్టులు కానీ, టర్న్లు కానీ
క్యారెక్టర్స్ రివీల్ చేయడం కానీ, పే ఆఫ్స్ ఇవ్వడం కానీ, ప్రతి ఒక్కటి అంటే ఒక ప్రాపర్ డ్రామా మీరు చూడబోతున్నారు. ఆ సస్పెన్స్ మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా చివరి వరకు నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నానండి. ఇదేదో స్టేజ్ మీద చెప్పాలి, చిన్నది ఏదో అనాలని ఏం కాదు. అన్నిసార్లు చూసిన తర్వాత ఇది చాలా టఫ్ స్క్రీన్ ప్లే. జనాలు చెప్పడం అంటే అది చూపించడం చాలా చాలా టఫ్ అయింది. అయినప్పుడు కూడా అర్థమయ్యేటట్టు చాలా చక్కగా చివరి వరకు ఆడియన్స్ చూసిన చివరి వరకు ఎందుకు ఏమిటి అనేది క్వశ్చన్ మార్క్ నేను హోల్డ్ చేయగలిగానని నాకు చాలా అంటే మిక్సింగ్లో చూసిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది. అండ్ కొంతమంది ఫ్రెండ్స్ కూడా చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఎవరినైనా మర్చిపోయి ఉంటే కనుక తప్పుగా అనుకోవద్దు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అందరికీ థ్యాంక్స్ వచ్చినందుకు. అండ్ సీజన్ 2 Jan 8 రాబోతుంది. మీ అందరు తప్పకుండా చూడండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. Firstly, thanks media for supporting us. Sai Baba garu, Hemant garu, thank you so much for this beautiful opportunity. And ETV team, Nitin garu, Sai garu, Suhas garu, ila back to back hits. ఒక చిన్న క్రాష్ కోర్స్ వదిలితే మేము కూడా నేర్చుకుంటాం కదా. కంగ్రాచులేషన్స్ అండి, ఈటీవీతో అసోసియేట్ అవ్వడం. ఇట్స్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్, ఎస్పెషల్లీ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్. ప్రశాంత్ గారు ఇంత మంచి క్యారెక్టర్ చంద్రిక, వరల్డ్ ఆఫ్ చంద్రిక నేను చేయగలను అని మీరు బిలీవ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకా ఫీమేల్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ రాయాలని కోరుకుంటూ ఫ్రమ్ అన్ యాక్ట్రెస్, ఫీమేల్ యాక్ట్రెస్ ఆబ్వియస్లీ. అండ్ సురేష్ బొబ్బిలి గారు, యాక్చువల్లీ ఫోక్ సాంగ్స్ ఆర్ నాట్ మై ఫోర్టే, బట్ రాంబాయి నీ మీద నాకు అది నా ఫేవరెట్ సాంగ్ అయిపోయింది. సీజన్ 1కి చాలా మా ఫస్ట్ హీరో అయితే ఆయనే, బీజంకి చాలా మంచి పేరు వచ్చింది. సీజన్ 2 గురించి కూడా విన్నా. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ అండి. సీజన్ 2లో ఐ హ్యావ్ సమ్ మీటీ రోల్ టు ప్లే. దానికి మీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం ఐఎమ్ వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్. అండ్ వర్ష, ఇది నీ ఫస్ట్ ఫీమేల్ ఓరియంటెడ్ ప్రాజెక్ట్. ఐ నో హౌ స్పెషల్ ఇట్ ఈస్ టు యూ. ఇకపై ఆన్వర్డ్స్ అండ్ అప్వర్డ్స్ కనకం నుండి నీకు చాలా మంచి పేరు వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. అండ్ నేను దీంట్లో ఒక పాత్ర ప్లే చేస్తున్నందుకు, టు సపోర్ట్ యువర్ జర్నీ టు గ్రో యాజ్ అన్ యాక్ట్రెస్, ఐఎమ్ వెరీ మచ్ గ్లాడ్. వేరే చంద్రిక అని అడుగుతున్న వాళ్ళందరికీ, చంద్రిక ఇక్కడికి వెళ్ళలేదు. ఇన్ఫ్యాక్ట్ సంక్రాంతికి మీ ఇంటికి వస్తున్నాం, కొంచెం ముందే వస్తున్నాం, Jan 8కి. మీరందరూ మీ కుటుంబంతో సంక్రాంతి మాతో కానిస్టేబుల్ కనకం సీజన్ 2తో సెలబ్రేట్ చేసుకుంటారు అనుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. మిత్రులందరికీ ధన్యవాదాలు. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియను, ప్రతి ఆర్టిస్టు మంచిగా పనిచేయటం అనేది ఒక మాట, ఓన్ చేసుకుని పనిచేయటం అనేది జరిగింది. వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. సీజన్ 2 సీజన్ 1 కంటే బ్రహ్మాండంగా ఉంటుందనేది నా అభిప్రాయం. ప్లీజ్ వాచ్ కనకం సీజన్ 2 ఆన్ ఈటీవీ ఫ్రమ్ 8th Jan. థ్యాంక్ యూ. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఒక మీడియా అందరూ నవ్వుతూ జోక్స్ చేసుకుంటూ బ్యాంటర్ చేసుకుంటూ ఇంత హ్యాపీగా ఉన్న ఈవెంట్ చాలా రేర్గా చూస్తూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ మా చీఫ్ గెస్ట్ మీ అందరే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎగ్జాక్ట్లీ 2 సంవత్సరాల క్రితం ఇదే టైంలో 90sతో మా ప్రయాణం మొదలైంది. మీ సంక్రాంతికి అప్పుడు అలా పలకరించాం, ఇప్పుడు కానిస్టేబుల్ కనకం సీజన్ 2తో పలకరించబోతున్నాం. సో ఈ జర్నీ చిరంజీవి గారు ట్రైలర్ లాంచ్ చేయడంతో మొదలైంది. సీజన్ 1 జర్నీ, సీజన్ 2 జర్నీ ఆయన సినిమాతో పాటు రిలీజ్ అవ్వడంతో ముగుస్తుంది. సో థ్యాంక్ యూ మెగాస్టార్, థ్యాంక్ యూ. సో శుభపరిణయం ఖచ్చితంగా బాగుంటుంది అనుకుంటున్నాం. సో బేసిక్గా క్రికెట్లో ఒక ఓవర్లో 6 బాళ్ళు ఉంటాయి. అనగనగా, ఎయిర్, కానిస్టేబుల్ కనకం, లిటిల్ హార్ట్స్, రాజు వెట్స్ రాంబాయ్, 5 బౌండరీలు అయిపోయాయి. 6వది కూడా బౌండరీ అవ్వాలని కోరుకుంటున్నాం. సో అవుతుందని ఆశిస్తున్నాం, ఎందుకంటే ఇది ఖచ్చితంగా ప్లాట్ఫామ్కి ఇంపార్టెంట్, అందరు పనిచేసిన వాళ్ళందరికీ ఇంపార్టెంట్. కొంతమంది కోసం ఖచ్చితంగా ఇది అన్ని ఎక్స్పెక్టేషన్స్ సర్పాస్ చేయాలని కోరుకుంటున్నాం. అందులో కొంతమంది గురించి మాట్లాడుకోవాల్సింది ఉంది. సో ఏదైనా రిజల్ట్ ఏది చేసినా, సినిమా చేసినా, సిరీస్ చేసినా, షార్ట్ ఫిల్మ్ చేసినా, రిజల్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కానీ రిజల్ట్తో పాటు ఆ జర్నీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ జర్నీ బాగున్నప్పుడే మనకు ఇంకొక పని చేయాలి, ఇంకొక సినిమా చేయాలనే ఒక స్ఫూర్తి కలుగుతుంది. అలాంటి జర్నీ ఇంత గొప్పగా ఉండడానికి ముఖ్య కారణం శ్రీ సాయిబాబా గారు. సార్ చెప్పాను లాస్ట్ టైం,
డబ్బులు పెట్టి అందరూ ప్రొడ్యూసర్లు అవ్వరని చెప్పి డబ్బులతో పాటు వాళ్ళ టైం, వాళ్ళ లవ్, వాళ్ళ ఎనర్జీ, వాళ్ళ కోపం అన్నీ పెట్టి మాతో పాటు ట్రావెల్ అవుతూ ఎన్నోసార్లు ఆయన ముందు మేము ముసలి వాళ్ళమని మాకు ప్రూవ్ చేస్తున్న సాయిబాబా గారికి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే 50 ఏళ్ళ సినీ చరిత్ర అశ్విని దత్ గారి వైజయంతి మూవీస్ది. సో దాని వెనకాల కనిపించని సింహం శ్రీ సాయిబాబా గారు. మీరు చూసిన ఎన్నో బ్లాక్ బస్టర్స్కి ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పనిచేయడం జరిగింది. సో సాయిబాబా గారు, వితౌట్ యూ వీ కాంట్ ఈవెన్ ఇమాజిన్ దిస్ వరల్డ్ సార్. ఎందుకంటే 57 రోజుల్లో 400 నిమిషాల ఎడిటెడ్ కాంటెంట్ తీశారంటే ఆలోచించుకోండి. అండ్ ఎక్స్ట్రీమ్ వింటర్ వెదర్లో, ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో, మారేడుమల్లి లాంటి ప్లేస్లో నైట్ షూట్స్ చేస్తూ అక్కడ ఎవ్వరికి ఒక అకామిడేషన్ ప్రాబ్లం కానీ సమ్ ప్రొడక్షన్ ఇష్యూస్ ఎవ్వరికి కాకుండా లైట్ బాయ్ దగ్గర నుంచి లీడ్ యాక్టర్స్ వరకు చూసుకున్నారంటే అది ఒక మేకర్ వల్లే సాధ్యమవుతుంది. సాయిబాబా గారు ఇస్ అ మేకర్. అండ్ సేమ్ అప్లైస్ టు హేమంత్ గారు, ఫాలోడ్ బై ప్రశాంత్ మై బ్రదర్. సో 2 years జర్నీ మాకు కానిస్టేబుల్ కనకం, తనకు 5 years జర్నీ. ఎన్నో ప్రాబ్లమ్స్ మధ్యలో స్టార్ట్ చేసినా కూడా నవ్వాల పోగొట్టుకోకుండా అలాగే నిలబడి సీజన్ 1 సక్సెస్ తర్వాత ఆపర్చునిటీస్ వచ్చినా సీజన్ 2 కంప్లీట్ చేసి బయటికి వెళ్తా అన్న వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ కమిటెడ్ డైరెక్టర్స్ ప్రశాంత్. సో ప్రశాంత్ సార్, ఇట్స్ ఆల్ యోర్స్. ఈ జర్నీ అయిపోతుందంటే అందరికంటే ఎక్కువ మేము కొంచెం బాధగా ఉంది. సో సార్, సీజన్ 3 ప్లీజ్. డన్. యా. అండ్ వెరీ ఆస్పిషియస్ డే అండి. ఎందుకంటే సురేష్ బొబ్బిలి గారు 10 నిమిషాలు పేపర్ చూడకుండా మాట్లాడారు. ఇలాంటి ఈ రోజు నా జీవితంలో ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఎందుకు మాట్లాడారో నాకు తెలుసు, ఇక్కడ మోటివేషన్ అంటే కూడా నాకు తెలుసు, ఇన్స్పిరేషన్ ఇక్కడ చాలా ఉంది. సో ఆయన రాంబాయి నీ మీద నాకు మనసాయన అనే పాట రాయడానికి కొన్ని ఇన్స్పిరేషన్స్ ఉన్నాయి. వాళ్ళందరూ ఈ సిరీస్లో ఉండడం జరిగింది. జోక్స్, బట్ ఐమ్ జస్ట్ జోకింగ్. సినిమా వేర్ ఈజ్ రాంబాయి? సురేష్ బొబ్బిలి గారి రాంబాయి. హూ ఈజ్ రాంబాయి? తెలుస్తుందండి. సంక్రాంతికి గుడ్ న్యూస్ చెప్తా ఉన్నారు, చూడాలి. ఇంకా ఇయర్ చెప్పలేదు కానీ, బట్ సురేష్ గారి గురించి చెప్పాలి. స్పీచ్లోనే క్లూ ఉంది. మా వాళ్ళు వెనక్కి ముందుకి చేసి చూస్తారు ఇప్పుడు. సో కమింగ్ బ్యాక్ టు ది ట్రాక్, 90sలో ఒక ఫ్యామిలీ డ్రామా, ఒక నాస్టాలజియా ఫస్ట్ టైం తెలుగులో ఎక్స్ప్లోర్ చేసిన దానికి మ్యూజిక్ చేసిన ఆయన. 90s తర్వాత ఎలాంటి సంబంధం లేకుండా కానిస్టేబుల్ కనకం సీజన్ 1కి ఒక పూనకలు వచ్చే మ్యూజిక్ చేసి దానికి ఎలాంటి సంబంధం లేకుండా ప్రీ వెడ్డింగ్ షో లాంటి ఒక శ్రీకాకుళం యాసలో జరుగుతున్న ఒక క్యూట్ లవ్ స్టోరీ చేస్తారు. అదే సంబంధంలో నన్ను మించిన వెటరన్ లేడని రాజు రాంబాయి చేస్తాడు. ఇంకా ఈ గ్రౌండ్ ఇంకా ఆయన వదలడు అనుకునే టైంలో మళ్ళీ సంబంధం లేకుండా దీంతో వస్తాడు. సో హీఈస్ అ బూన్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. యూ కెన్ టేక్ దిస్ ఫర్ గ్రాంటెడ్ సార్. ఒక మ్యూజిక్ డైరెక్టర్ అలాంటి సక్సెస్ రేట్ ఉన్న వ్యక్తి ఒక 2-3 ట్యూన్స్ తర్వాత మమ్మల్ని నమ్మండి సార్ అని చెప్పొచ్చు. ఈరోజు రాజు రాంబాయి పాట గురించి మాట్లాడుతున్నారు. ఆల్మోస్ట్ 70 to 80 వెర్షన్స్ అయిపోయింటుంది ఆ సాంగ్. 4 పాటలు ఫుల్ కంపోజ్ చేసి స్క్రాప్ చేసి మళ్ళీ కొత్త పాట చేశారు. అలాగే దీనికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నారు. బికాస్ దట్ ఈస్ ద లవ్ హీ హాస్ ఫర్ మ్యూజిక్. ఎవరూ లేకుండానే ఒక మాస్ విజిల్స్ వేయించగలుగుతున్నారంటే ఒక మాస్ హీరోతో ఆయన మ్యూజిక్ చేస్తే ఎలా ఉంటుందో మీ ఊరికే వదిలేస్తున్నాను. మాస్ హీరోస్ అందరు చూడాలని కోరుకుంటున్నాను. ఈ విషయం చెప్పమని నాకు సురేష్ బొబ్బిలి గారు చెప్పారు, చెప్పేశాను. అండ్ కమింగ్ టు మై బ్రదర్ ఎడిటర్ మాధవ్ గారు. సార్ ప్లీజ్. మాధవ్ గారు, ఐమ్ టేకింగ్ అ లాట్ ఆఫ్ టైమ్ ఐ నో, బట్ ఐ థింక్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ సచ్ పీపుల్ అండి. మాధవ్ గారిలో ఉన్న ఒక పెక్యులారిటీ ఏంటంటే కాంటెంట్ నచ్చిందా, ఎడిట్ మొత్తం అయిన తర్వాత ఆయన అనుకున్నట్టు వచ్చిందా, దాని మీద ఎడిటర్గా ఆయన పేరు ఉంటుంది. నచ్చలేదా వాళ్ళ ఫాదర్ పేరు ఉంటుంది. వెళ్ళి చూసుకోండి. నాకు ఈ విషయం చెప్పిన వెంటనే నా గుండె జారిపోయింది. అమ్మో, నేను ఫస్ట్ ఈయన పేరు కంటే మీ ఫాదర్ పేరు ఏంటని అడిగా. సో లక్కీగా పోస్టర్స్ చూస్తే ఉంది సార్ మా మందే ఉంటుంది, క్యాపిటల్ లెటర్స్లో రాస్తుంది. అంత బాగా చేస్తామండి. మమ్మల్ని ఇంతగా నడిపించిన మీడియా మిత్రులందరికీ, ఎప్పుడు పాజిటివిటీ పంచే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి సినిమాని మీరు మీ ద్వారా తీసుకెళ్ళి అందరికీ పరిచయం చేస్తున్నారు. అండ్ వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ. అండ్ శేఖర్ గారు, వంశీ గారు లేకపోయినా ఈ బాధ్యత మీ మీద పెట్టిన కుమార్ గారు ఇక్కడే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. వంశీ ఉన్నారా? ఇప్పుడే వచ్చారు, ఇంతకు ముందే ఈవెంట్ స్టార్ట్ ముందు. ఓకే అన్న, అదే కనపడట్లేదు. సంక్రాంతి శుభాకాంక్షలు. ఓకే, అదే పెద్ద సినిమాలు చేస్తూ ఉంటాను అసలు.
జోక్స్ పాట అండి. తెలుగులో 90s స్టార్ట్ చేసింది నితిన్ చెప్పినట్టు 2 years ముందు ఇక్కడే Jan 5th ఎయిర్ అయింది. Jan 6th సక్సెస్ ఈవెంట్ చేసాం. అప్పుడు కూడా గీతా భగత్ గారి యాంకర్, మళ్ళీ తనే వస్తాను మళ్ళీ ఇది ఇంకోటి. సో తెలుగులో వెరీ అరుదుగా వస్తుంటాయి సీజన్ 2, ఒక రెండు సిరీస్ తప్ప ఇంకేవి రాలేదు. సో వెరీ అరుదుగా వచ్చే సీజన్ 2లో కానిస్టేబుల్ కనకమహాలక్ష్మి ఒకటి. సో 1 అనేది సీజన్ 1 ఈజ్ ద బిగ్గెస్ట్ సక్సెస్ ఈటీవీకి. అండ్ ఆల్సో థ్రిల్లర్ క్రైమ్ వెబ్ సిరీస్లో ఇంతవరకు ఎవరు అలాంటి ప్రయత్నం చేయలేదు. సో ఎవరైతే చూడని ఉన్నారో వాళ్ళ కోసం ఒక థింగ్ ఉంది ఏంటంటే, ఇవాళ రేపు సీజన్ 2 రిలీజ్ అయ్యే వరకు సీజన్ 1 ఫ్రీగా ఉంటుంది. మీరు కావాలంటే డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. సీజన్ 1 చూస్తేనే సీజన్ 2 అర్థం అవుతుంది, లేకపోతే అర్థం కాదు. మీరు వచ్చి సీజన్ 2 చూసినా వేస్ట్. 1 చూడాలి, 1 ఫ్రీగా చూడండి, 2 సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో ఎందుకు ప్రశాంత్ క్యాంపెయిన్స్ అని చేసుకుందాం. మరి సీజన్ 1 ఫ్రీగా ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అవసరం లేదు, డౌన్లోడ్ చేసుకొని చూసి సరిపోతుంది. సీజన్ 2కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో పనిచేస్తుంది. Anyways, all the media and press members, thank you so much for coming. అండ్ ఈరోజు ఏదో చాలా పాజిటివ్గా ఉంది అట్మాస్ఫియర్. మీరందరూ చాలా ఏంటి బ్యాక్ బెంచెస్ లాగా అందరినీ టీస్ చేసుకుని ఉన్నారు. ఇట్స్ వెరీ నైస్ టు సీ దిస్ అండ్ థ్యాంక్ యూ అమ్మా. సీజన్ 1కి నువ్వు రాలేదు, ఐఎమ్ వెరీ హ్యాపీ యూర్ హియర్ టుడే. సో కానిస్టేబుల్ కనకం, ఐఎమ్ వెరీ ఓవర్వెల్మ్ టుడే. ఫస్ట్లీ ప్రశాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ఒక స్టోరీకి, ఇలాంటి ఒక ఇంత ఎమోషన్స్ ఉన్న స్టోరీకి నన్ను చూస్ చేసినందుకు ఐఎమ్ ఎవర్ గ్రేట్ఫుల్. ఐ నెవర్ ఎవర్ ఫర్గెట్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఐ వోంట్ లెట్ యూ ఫర్గెట్ మీ బికాస్ సీజన్ 3 ప్లీజ్ చేయండి. అండ్ సాయిబాబా గారు అండ్ హేమంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి కైండ్, ఆనెస్ట్ అండ్ ట్రూత్ఫుల్ ప్రొడ్యూసర్స్ మన ఇండస్ట్రీలో ఉంటే I think this industry will be a beautiful place. So please making a lot of content. And ETV గురించి చెప్పాలి, బికాజ్ ఇది నేను ముందు ఒకసారి చెప్పాను, బట్ ఐ డోంట్ మైండ్ సేయింగ్ ఇట్ అగైన్. నేను ఐ థింక్ ఇట్స్ బిన్ ఈ జర్నీ 2 years అయింది అనుకుంటా. సో 2 years ముందు నేను ఈటీవీలో ఈ సిరీస్ చేస్తున్నానని చెప్పినప్పుడు కొన్ని మంది a lot of people were happy for me, but I remember a few people saying ETVలో చేస్తున్నావా అని ఒక question. The same members want to be a part of ETV now. They want to do movies and series on ETV. And I think I'm very proud to be a part of this family. And ఇప్పుడు ముందైతే I used to be like, please subscribe to ETV when I used to ask people, but I don't think that's necessary anymore. I think after 2025 అందరి ఇంట్లో ETV విన్ ఉంటుంది ఖచ్చితంగా. So that's a huge success. And Meghaleka, she is a beautiful actor. నేను ప్రీవియస్ ప్రెస్ మీట్లో కూడా చెప్పాను, షీ ఈజ్ అమేజింగ్. అండ్ మీకు యుల్ రియలైజ్ హౌ అమేజింగ్ అన్ యాక్టర్ షీ ఈజ్ ఈ సీజన్ 2లో. ప్లీజ్ వాచ్ అవుట్ ఫర్ హర్. ఇట్స్ అమేజింగ్ హౌ బ్యూటిఫుల్లీ షీస్ పర్ఫార్మ్డ్ ఇన్ సీజన్ 2. సో ఐఎమ్ హ్యాపీ దట్ యుల్ సీ దట్ ఆన్ స్క్రీన్. అండ్ మ్యూజిక్ గురించి చెప్పాలి, బికాజ్ అందరూ మ్యూజిక్ గురించి మాట్లాడారు సీజన్ 1లో. సో సురేష్ గారు, మీ పేరు సురేష్ కాదు ష్యూరేష్ అని ఉండాలి, బికాజ్ మీరు మ్యూజిక్ చేస్తే ష్యూర్గా అది బాగుంటుంది అని. అండ్ మాధవ్ గారు, థ్యాంక్ యూ. ఆల్సో సీజన్ కనకం ఏంటి కానిస్టేబుల్ కనకం సిరీస్ ఎలా అంటే, మీకు జిమ్ జామ్ తెలుసా? జిమ్ జామ్. సో జిమ్ జామ్లో ఎలా ఉంటుంది అంటే, చుట్టూ ఉన్న బిస్కెట్ బాగుంటుంది కానీ అదొక మజా. ఇంకా కావాలంటే సెంటర్లో జామ్ ఉంటుంది కదా, అది తింటేనే మీకు ఫుల్ ఎంజాయ్మెంట్ దొరుకుతుంది. సో దిస్ కానిస్టేబుల్ కనకం ఈజ్ లైక్ జిమ్ జామ్, అండ్ సీజన్ 2 ఈజ్ ద జామ్ ఇన్ బిట్వీన్. సో దానికోసం మీరు Jan 8కి మీరు చూడండి మన జిమ్ జామ్. అండ్ టు ఆల్ మై కోస్టార్స్ ఆన్ విష్ణు గారు, మీకు తెలీదో నాకు తెలీదు, బట్ ఈస్ డన్ అ బిగ్ ఏంటి కాదు, హిస్ పర్ఫార్మ్డ్ ఇన్ సీజన్ 1 ఒక పెద్ద గెస్ట్ అపియరెన్స్, అండ్ హిస్ డైలాగ్
ఈజ్ కిల్లర్. మీకు తెలియదంటే ఒకసారి మళ్ళీ సీజన్ 1 చూడండి. ఈ మనిషిని చూడాలి అందులో. చెప్తారా డైలాగ్? సో యా, ఎనీవేస్, Suchitra ma'am and ma'am, everybody, you guys have done such an amazing job. Also, andaru adugtunnaru, where is Chandrika ani? I want to ask, who is Sahasra ani? So yeah, that's all. So Jan 8th, Constable Kanakam release avutundi. Please watch it. Thank you.